అండి మీ పేరు? నా పేరు షర్మిల అండి. వీళ్ళిద్దరు మీ డాటర్స్ అండి? అవును. సో వీళ్ళిద్దరిని ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నారండి మీరు? అంటే పెద్ద పాప ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలే, కానీ వీళ్ళని ఎప్పుడు నేను ఒక మగపిల్లల్లాగా పెంచుకుంటున్నా నేను. ఎందుకంటే పెద్ద పాప ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేస్తుంది, ఆమె చదువుకొని ఈవెంట్ మేనేజ్మెంట్ సొంతంగా చేసుకుంటుంది. ఇంకా పాప అంటే చదువుకుంటుంది, ఈమెకి యాక్టింగ్ మీద ఇష్టము. అందుకని ఇంకా వాళ్ళకి ఏది ఇష్టమో అదే నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి కాలంలో చాలా తక్కువ అండి మీలాంటి మదర్స్. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో ఎక్కువ కట్టుబాట్లు అనేసో, ఇంట్లో ఎవరు ఏమంటారు అనేసో ఇంట్లోనే కూర్చోబెడతారు. సో మీరు ఇట్లా తీసుకురావడం, వాళ్ళ ఫ్యూచర్ మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకా మీరేమో అయితే నేను వీళ్ళని ఎప్పుడు మా పిల్లలుగా నేను ఎప్పుడు చూడలేదు, ఫ్రెండ్స్ గానే ఉంటాం మేము ముగ్గురు. ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఫ్రెండ్సా అని అడుగుతారు మాకు. ఎందుకంటే నేను అట్లా చూసుకుంటాను వాళ్ళని, ఇంట్లో కూడా బయట ఎక్కడైనా కానీ వాళ్ళని ఫ్రీగా వదిలేస్తా. బయటికి వెళ్ళినా కానీ నేను ఒకటే చెప్తాను, అమ్మ మీరు బయటికి వెళ్ళినా కానీ ఎవరన్నా ఏదన్నా అంటే మీరు ఏడవకూడదు, ఎదిరించాలి. మీకు ఒకవేళ అనిపించిందంటే కొట్టి మాట్లాడాలి, అట్లా ఉండాలి ఆడపిల్లలంటే. ఈ కాలంలో ఆడపిల్లలంటే ఎవరో ఏమో అన్నారని ఇట్లా చనిపోవడం అది జరుగుతుంది, కానీ నాకు అది ఇష్టం లేదు. అందుకని మా పిల్లలకి ఎప్పుడు ధైర్యం చెప్పుకుంటూనే వస్తా ప్రతిరోజు. అందుకని పిల్లలు బయటికి వెళ్ళినా కానీ నాకు భయం అనేది ఉండదు. ఎందుకంటే నాకు ఆ ధైర్యం నేను ఇచ్చాను ఆ పిల్లలకి. ఈ అమ్మాయి కంటే ఇంకా సినిమా అంటే కొంచెం యాక్టింగ్ అంటే చాలా ఇష్టము, చదువుకుంటుంది ఆల్రెడీ, మూవీస్ మీద యాక్టింగ్ మీద ఇష్టము. ఈ అమ్మాయి అంటే ఈవెంట్స్ మేనేజ్మెంట్, అది ఆమె సొంతంగా చేసుకుంటుంది అనమాట. నేను వాళ్ళకి ఏది అడ్డుపడను, ఇది అన్న కండిషన్స్ పెట్టను. చాలా మంది కండిషన్స్ పెట్టి పిల్లల్ని చెడగొట్టడం అట్లా చేసి ఆడపిల్లలు చాలా మంది నేను చూస్తున్నాను, రోడ్డు మీద చాలా మందిని చూస్తున్నాను, కానీ అది నాకు నచ్చట్లేదు. తల్లిదండ్రులే చెప్పాలి, వాళ్ళకి ఫ్రెండ్స్ లాగా ఉండి చెప్పాలి. అదొక్కటి నేను ఒకటి చెప్పగలను. నేను మగపిల్లల్లాగా పెంచండి, ఎందుకు వాళ్ళని అట్లా ఆడపిల్ల ఇది అని వాళ్ళే సగం భయం పెడుతున్నారు. బయటికి పోతే అదమ్మా ఇదమ్మా అంటున్నారు, కానీ అలా చెప్పకూడదు. అమ్మ బయటికి వెళ్తే నువ్వు వెళ్ళినప్పుడు ఎవరన్నా రోడ్డు మీద ఏదన్నా వాగారు అనుకో, కొట్టి మాట్లాడు, అప్పుడు తర్వాత నాకు ఫోన్ చేయి. అప్పటి వరకు నన్ను ఏడిపించారని ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తాను, కొట్టి నాకు ఫోన్ చేస్తే అప్పుడు నేను సంతోషిస్తానని చెప్పేసి ఈ పిల్లలకి అదే నేర్పించుకుంటూ వస్తున్నా. నేను కావాలంటే ఫైట్ చేయండి అంటున్నా, తిరగబడి కొట్టండి ఎవరినైనా సరే, కానీ భయపడడం మాత్రం నాకు ఇష్టం ఉండదు. ఈ కాలంలో అమ్మాయిలకి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, సపోజు ఎవరన్నా వెళ్ళేటప్పుడు ఇట్లా ఏడిపించిన సెన్సిటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు, చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు జీవితాంతం వాళ్ళ అమ్మ నాన్నకి ఎంత బాధ, ఏడిపిస్తున్నారు కదా. అలా వీళ్ళిద్దరికీ అలా కావద్దు అని చెప్పి అదొకటి నేను నేర్పిస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరికి సమాజంలో అందరికీ నేను చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్క ఆడపిల్లకి ధైర్యం నేర్పించండి. ఫస్ట్ బయటికి వెళ్తే ఎవరికైనా సరే ధైర్యంగా ఎదుర్కొని రావాలి ఇంటికి, అదొక్కటి నేర్పిస్తే వాళ్ళు సేఫ్ ఎప్పటికైనా సరే. ఇప్పుడు ఒకళ్ళు ఎదిరించారనుకోండి, ఇప్పుడు 10 మంది చూస్తారు రోడ్డు మీద, చూసినప్పుడు అమ్మో ఆ అమ్మాయితో పెట్టుకుంటే అంతే, పోకూడదు అమ్మాయి జోలికి అనేలాగా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఒకడన్నా ఏమన్నా చేసి ఇప్పుడు లేదమ్మా ఇట్లా చేస్తే ఇంకొకడు ఏడిపిస్తాడు, అది మాత్రం తెచ్చుకోకూడదు, అది నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అందరికి చాలా మంది కూతుర్లకు ఒక గర్వంగా ఉంటుంది, అరే ఇటువంటి మమ్మీ మాకు కూడా ఉండాలి అనేసి. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఇంట్లో సపోర్ట్ చేయరు, ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళు కట్టుబాట్లు అవి అనేసి చాలా తొక్కేస్తుంటారు. సో వాళ్ళు చాలా మంది నిజంగా సంతోషపడుతుంటారు మిమ్మల్ని చూస్తుంటే. ఇంకోటి ఏంటంటే, మా పాప ఫ్రెండ్స్ అందరు ఏం చెప్తారంటే, ఇంటికి వస్తారు, ఆంటీ మిమ్మల్ని చూస్తే నిజంగా మీ కడుపులో మేమెందుకు పుట్టలేదు ఏంటిది అని చెప్పి కొంతమంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, కన్నీళ్లు కాదు కారణము, ఇప్పుడు నా పిల్లలు ఎంతో మీరు అంతే, మీరు కూడా ఎప్పటికైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలమ్మా, ధైర్యంగా ఉండండి, ఏది వచ్చినా సరే నేను చూసుకుంటాను అని చెప్పేసి. అప్పటి నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు తెలిసి ఫోన్లు వస్తుంటాయి నాకు, పెద్ద పాపకు చెప్తాను, మీ మమ్మీ లాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా చాలు, నిజంగా చాలా గ్రేట్, ఫ్రెండ్స్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తుంది, ఒక ఆడపిల్ల కూతుర్లలాగా చూడట్లేదు, ఫ్రెండ్స్ లాగా చూస్తుంది, మగపిల్లల్ని పెంచినట్టు పెంచుతుంది అని చెప్పేసి చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు అదే సంతోషం, చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే. నేను సమాజానికి అందరికి చెప్పేది ఒకటే ఏంటంటే, ఆడపిల్లల్ని తక్కువ చేసి చూడకండి అని అదొక్కటి రిక్వెస్ట్ చేసుకుంటాను.
కొంతమంది ఉంటారు ఎట్లా చూస్తారంటే ఆడపిల్లని చాలా హీనంగా చూస్తున్నారు. అది చాలా తప్పు. అమ్మవారికి గుడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటారు. అమ్మవారు కూడా ఒక ఆడదే కదా, మరి ఆడపిల్లని అలా ఎందుకు చూడట్లేదు? ఎవరైనా సమాజంలో మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేను అనటం లేదు, ఉంటారు కొంతమంది. వాళ్ళకు కూడా ఒకటే పాయింట్ కొడుతున్నాను, ఆడపిల్లని దేవతలాగా చూడండి. మీ ఇంట్లో మీ అక్క చెల్లి ఎవరైనా ఉంటారు, వాళ్ళని ఏడిపిస్తే మీరు లైఫ్ లాంగ్ బాధపడాలి. కానీ అలా ఎప్పుడు చేయకండి. ఆడపిల్లని దేవతలాగా చూడండి, సొంత చెల్లెలు అక్కలాగా చూడండి. అదొక్కటి. ఇంట్లో ఆడపిల్లల్ని మగపిల్లల్లాగా పెంచండి. బయటికి వెళ్తే ఎదిరి మాట్లాడి ఎదుర్కొని ఫైట్ చేసి ఇంటికి రావాలి. అలా పెంచండి అని చెప్తున్నా నేను. ఓకే అండి, థ్యాంక్ యూ. మీలాంటి తల్లులు అందరికి దొరకాలనేసి కోరుకుంటాం. సో వీళ్ళిద్దరూ మంచి సక్సెస్ కావాలి, మీకు మంచి గర్వం తేవాలనేసి మా వీసీ మీడియా నుంచి కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండి.